బ్యాక్ టు సాహిత్య షూట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో తెలీదు. ఎందుకంటే పాప బర్త్డే అయిన తర్వాత ఫుల్ సిక్ అయిపోయాము. ఫుల్ కోల్డ్ పాపకి మాకు. వాయిస్ కూడా ఇంకా కరెక్ట్గా రావట్లేదు. అండ్ ఇంట్లోనే ఉండి 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 కొంచెం చికాకు అవుతుంది. పాప కూడా చాలా చికాకు చేసుకుంటుంది ఇంట్లో ఉండి. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఈరోజు మా హస్బెండ్ అయితే త్వరగా రెడీ అవ్వు బయటికి వెళ్దామని చెప్పేసి అన్నారు. ఎక్కడికి ఏంటి అని ఏం చెప్పలేదు. సో నేనైతే ఫ్రెష్ అయ్యాను, ఇంకా రెడీ అవ్వాలి. పాపకైతే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. యశో యశు నానా డిస్టర్బ్ చేయొద్దంట, టీవీ చూస్తుంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఫస్ట్ అయితే పిల్లలకి కొంచెం తినిపించి బయటికి తీసుకెళ్తేనే పిల్లలు చికాకు చేసుకోకుండా మనతో కోఆపరేట్గా మనకి అనుకూలంగా ఉంటారు. లేదంటే అస్సలు బయట ఉన్నా కూడా చాలా ఇబ్బంది పెడుతుంటారు. అందుకే మా పాపకైతే ఇప్పుడు తినిపించి నేనైతే రెడీ అవ్వాలి. ఇక మేమైతే బైక్ ఎక్కి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ అలా వరంగల్ హైవే అయితే ఎక్కేసాము. సడన్గా మా హస్బెండ్కి ఎందుకు గుర్తొచ్చిందో ఏమో తెలియదు కానీ చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళి, అండ్ స్వర్ణగిరి చూడలేదు మనం అని చెప్పేసి అయితే స్వర్ణగిరికి అయితే తీసుకెళ్లారు. సో ఈ గ్యాప్లో అయితే మా పాప పడుకొని కూడా లేచింది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అని చెప్పి అయితే చూస్తుంది. చూడండి ఎలా చూస్తుందో. అండ్ ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ స్టిల్ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లోనే ఉంది. మరి ఇంకా చూడాలి లోపల ఎలా ఉంది ఏంటి అని. ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, అంటే చాలామంది వీడియోస్ పెట్టారు వెళ్ళాలి అనుకున్నా, కానీ అప్పుడు పాప చిన్నది ఎలా అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా సడన్గా ఈరోజు కుదిరింది. ఏ ప్లాన్ లేదు, సడన్గా వచ్చేసాము. సో సడన్గా అయితే స్వర్ణగిరి అయితే తీసుకొచ్చాడు. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. పాప నిద్రపోయి లేచింది. సో అసలు తెలీదు ఇక్కడికి తీసుకొస్తాడని, లేదంటే కొంచెం నిప్పనై మంచిగా రెడీ అయ్యొచ్చు అని పర్లే. సో ఇక్కడైతే స్టేర్స్ అయితే ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో చాలామంది రౌండప్ చేసి ఉంటే నేను ఏమైంది ఏంటో అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నాను కదా, పెద్దగా తెలీదు. వీడియోస్ కూడా పెద్దగా ఏం చూడలేదు. ఏంటని తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే శ్రీవారి పాదాలకి కాయిన్ పెట్టేసి అయితే, అంటే మొక్కుకొని అయితే కాయిన్ అయితే పెట్టేస్తున్నారు, అంటే నించోబెడుతున్నారు. వాళ్ళు ఎవరి నమ్మకం వాళ్ళది కదండి. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర లైన్ అయితే చూసారు కదా, ఎంత చాలా పెద్ద లైన్ అయితే ఉంది. ఇక్కడ మేము వెళ్తుంటే అంటే మాట్లాడుకుంటున్నారనమాట, 2 hours పడుతుంది, 3 hours పడుతుంది, మేము వచ్చి చాలాసేపు అయిందని చెప్పి. మేమైతే టెన్షన్గా అయితే లోపలికి వెళ్ళాము. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, పెద్దగా తెలీదు.
ఇంకా లెఫ్ట్ సైడ్లో మొబైల్స్ అయితే కౌంటర్లో పెట్టేశాము. ఈచ్ ఫోన్కి 5 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. ఇక వెళ్ళగానే డైరెక్ట్ టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ 50 రూపీస్ టికెట్ అయితే కనిపించింది మాకు. ఇంకా ఏంటి అని ఏం అడగలేదు, సరే అని చెప్పేసి అయితే 50 రూపీస్ టికెట్ తీసుకొని ఇంకా తప్పదు కదా అన్నట్టు లైన్కి అయితే వెళ్ళాము. కానీ అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేడం ఇది 50 రూపీస్ లైన్ కాదు, ఇది ఫ్రీ దర్శనం, 50 రూపీస్ లైన్ ముందు ఉంది అనేసరికి అమ్మయ్య అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము. 50 రూపీస్ లైన్ అయితే చాలా తక్కువగా ఉంది. టైం గాడ్ అనుకున్నాం. ఇంకా దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది, చాలా త్వరగా అయిపోయిందనమాట. ఇంకా దర్శనం చేసుకొని ఇలా బయటికి వచ్చి అలా తిరుగుతూ కూర్చున్నాము. ఎందుకంటే చాలా వెదర్ బాగుంది అండ్ చూస్తున్నారు కదా ప్లేస్ కూడా ఎంత బాగుందో. మొబైల్స్ అయితే లోపలికి వెళ్ళలేవు, కానీ బయట అయితే చూస్తున్నారు కదా, ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఇక్కడ మొబైల్ కౌంటర్స్ ఉన్నాయి ఫొటోస్ దిగడానికి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి చెప్పడం మర్చిపోయా, లేడీస్ ఎవరైతే హెయిర్ లీవ్ చేసుకొని వెళ్తారో కంపల్సరీగా హెయిర్ నాట్ చేసుకోవాలండి, లేదంటే రానివ్వరు అని చెప్పేసి అంటే త్వరగా జడ అయితే వేసేసుకున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి ఒక రూమ్లో అయితే కంప్లీట్గా దీపాలు అయితే వెలిగించారు. నాకేదో మినీ తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అన్ని సెటప్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా అలా ఫొటోస్ దిగుతూ పాపని ఆడిపించుకుంటూ ఉన్నాము. ఇంకా ఇక రిటర్న్ అయిపోదాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. మా పాప చూడండి, నేనే నడుస్తాను పట్టుకోవద్దంట, తనే నడుస్తుందంట. తను వేసే 2 అడుగులేమో కానీ వచ్చిపోయేటోళ్ళని మాత్రం హాయ్ బాయ్ చెప్తూ అయితే చాలా లొల్లి చేసింది, నేనే నడుస్తా అంటూ. ఏమైందంటే గ్రూప్ గ్యాదరింగ్ అయ్యి నవ్వుకుంటూ చూస్తూ ఉన్నారు. ఏంటా అని వెళ్ళి చూస్తే ఇక్కడ చిన్న బాబుకి ఇక్కడే అన్నప్రాసన అయితే చేపిస్తున్నారనమాట వాళ్ళ పేరెంట్స్. చాలా క్యూట్గా అనిపించింది, ఎంత బాగా అనిపించింది టెంపుల్లో ఇలా చేసేసరికి. సో ఇక్కడ వచ్చేసి మనకి స్వర్ణగిరి అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే వీడియోస్లో ఫొటోస్లో చాలామంది అప్లోడ్ చేసేది ఏంటి, పద్మనాభ స్వామి వారు అలా శేషతల్పం మీద పడుకొని ఆ వాటర్లో ఉండడం చాలా ఫొటోస్లో వీడియోస్లో చూసాం కదా. అదైతే చాలా బాగా అనిపించింది. మెయిన్గా నేనైతే ఓన్లీ అదే అంటే మెయిన్ విగ్రహం ఇదేనేమో అంటే ఇక్కడే పూజలు చేస్తారేమో అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అందరూ వీడియోస్లో అదే అప్లోడ్ చేస్తుంటే. కానీ ఇక్కడికి వచ్చి చూసాక అర్థమైందనమాట ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికి సపరేట్గా అంటే ఒక పూజా మందిరం ఉంది. అక్కడ దర్శనం అయిపోయాక ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి ఫొటోస్ కానీ ఇలా అని చెప్పేసి అయితే నాకైతే చాలా బాగా అనిపించింది.
పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఇక్కడ వెదర్ కానీ వ్యూ కానీ మంచి అనిపించింది నాకైతే. సో చూసారు కదండి, ఫైనల్గా ఇదే నా వ్లాగ్. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఎలా, ఎవరైతే ఇంతవరకు విజిట్ చేయలేదో కంపల్సరీగా విజిట్ చేసేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఫైనల్గా ఇదే నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.